తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది. 10 రోజుల ప్రణాళికలో భాగంగా 7 రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి దక్షిణ కొరియా చేరుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన భారీ అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయి. 16 అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయి. 31,532 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 30,750 ఉద్యోగాలు రానున్నాయి. నేటి నుంచి సౌత్ కొరియాలో పర్యటించనున్న సీఎం రేవంత్ యూయూ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఎల్ఎస్ హోల్డింగ్స్ కంపెనీతో మీటింగ్, హ్యుండాయ్ మోటార్స్ సీనియర్ లీడర్షిప్ తో భేటీ జరగనుంది. అలాగే వాటర్ సర్క్యులేషన్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్ జనరల్ తో భేటీ కానున్న సీఎం రేవంత్ కొరియా హెరాల్డ్ కు ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. భారీ స్థాయిలో పెట్టుబడులు రాబట్టే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే 32,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించిన నేపథ్యంలో ఇంకా ఆయన పర్యటన కొనసాగుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ విజయ చంద్రిక. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. ఈ నెల 3వ తేదీన అమెరికాతో పాటుగా దక్షిణ కొరియా పర్యటన నిమిత్తం వెళ్లినటువంటి రేవంత్ రెడ్డి పర్యటన దాదాపు 14 రోజులుగా కొనసాగుతుంది. రేపు సాయంత్రంతో ముఖ్యమంత్రి పర్యటన ముగుస్తుంది. ఎల్లుండి ఈ నెల 14వ తేదీన రాత్రి హైదరాబాద్కు చేరుకుంటారు. దాదాపు 32,000 కోట్ల పెట్టుబడులు, 40,000 ఉద్యోగాలతో పాటుగా 19 కంపెనీలతో ఈ 14 రోజుల వ్యవధిలో ఒప్పందాలు కుదిరినాయి. దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి 52,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు వారాల పర్యటన కొనసాగిందని చెప్పాలి. గతంలో ప్రపంచ ఆర్థిక వేదిక మీద మాట్లాడినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి 42,000 కోట్ల రాబడులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అంతా కూడా భావించింది. దానికి భిన్నంగా ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి ఒక ఆరోగ్య గ్యారంటీ స్కీములతో పాటుగా రాబోయే రోజుల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నటువంటి వివిధ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఆ కంపెనీలను మరొకసారి తెలంగాణకి తీసుకురావడం వల్ల భారీగా ఉద్యోగ ఉపాధి కల్పన చేకూర్చడంతో పాటుగా నిధులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 14 రోజుల ఈ టూర్లో భాగంగా మొదటి వారం అంతా కూడా అమెరికాలో, న్యూయార్క్లో కొనసాగింది. ఆ తర్వాత ప్రవాస భారతీయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడివిడిగా సమావేశమయ్యారు. ఇక్కడ నుంచి వెళ్ళి విదేశాల్లో స్థిరపడినటువంటి ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. వారితో ప్రత్యేకంగా చర్చ ఇష్టాగోష్ఠి జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నటువంటి ప్రతి కంపెనీని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చి పరిచయం చేయించాల్సిందిగా, దానికి సంబంధించినటువంటి సబ్సిడీస్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి అంశాన్ని ఈ 2 వారాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం 52,000 కోట్ల పర్యటనలో భాగంగా వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎల్లుండి ముగుస్తుంది. ఎల్లుండి రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. థాంక్యూ రాజేష్.